వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనపర్తి మండల అధ్యక్షులు రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ సత్తి రామకృష్ణారెడ్డి పుట్టినరోజు సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేశారు. అనపర్తి ఎస్ఎన్ఆర్ కళ్యాణ మండపంలో రాంబాబు యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 15వ రక్తదాన శిబిరాన్ని అనపర్తి మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రక్తదాతలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. 15 ఏళ్లుగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్న రాంబాబు యువసేన సేవలు అభినందనీయమని మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి అన్నారు. రక్తదాతలు అనపర్తి బ్లడ్ డోనర్స్ మొబైల్ యాప్ ను సద్వినియోగం చేసుకోవాలని రెడ్డి సంక్షేమ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ సత్తి రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అనపర్తి గ్రామ పెద్దలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కాపాడడానికి భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప వరం రక్తదానం. ప్రజలంతా కూడా, ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఈ రక్తదాన మహత్కార్యంలో భాగస్వాములు కావాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ, గడిచిన 15 సంవత్సరాలుగా రాంబాబు యువసేన ద్వారా రక్తదానం చేస్తున్నటువంటి ప్రతి రక్తదాతకి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, రక్తం అందించడంతో పాటు ఆ యొక్క వ్యక్తికి, ఆ యొక్క పేషెంట్ని కాపాడడానికి సకాలంలో రక్తాన్ని అందించాలనేటటువంటి ఒక మహత్తర లక్ష్యంతో అనపర్తి బ్లడ్ డోనర్స్ అనేటటువంటి పేరు మీద ఒక మొబైల్ యాప్ను కూడా రూపొందించడం జరిగింది. దాంట్లో సుమారు 5,000 పైచిలకు స్వచ్ఛంద రక్తదాతలు ఏ టైంలో అయినా సరే రక్తదానం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఈ అనపర్తి బ్లడ్ డోనర్స్ మొబైల్ యాప్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా అనపర్తి ప్రాంత వాసులందరికీ కూడా తెలియజేస్తూ, ఈరోజు రక్తదానం చేస్తున్నటువంటి ప్రతి రక్తదాత కూడా రేపటి స్ఫూర్తి ప్రదాతలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ. అనపర్తి మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ శ్రీ సత్తి రామకృష్ణారెడ్డి గారి జన్మదినోత్సవ సందర్భంగా ఈ రోజున అనపర్తిలో బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. గత 15 సంవత్సరాల నుంచి కూడా తన పుట్టినరోజు సందర్భంగా బ్లడ్ డోనర్స్ అందరినీ కూడా ఇక్కడ రప్పించి బ్లడ్ డొనేషన్ క్యాంపు రన్ చేయడం జరుగుతుంది. ఏదైనా పుట్టినరోజు సందర్భంగా ఇటువంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టిన రాంబాబు గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే అనపర్తి అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరికి ఏ క్షణాన్ని బ్లడ్ అవసరమైనా కూడా ఆయనకి ఫోన్ చేస్తే వెంటనే రెస్పాండ్ అయ్యి ఒక్క లెటర్ ఆయన ఇస్తే చాలు, వెంటనే బ్లడ్ ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళందరికీ కూడా వెంటనే బ్లడ్ కూడా అక్కడ బ్లడ్ బ్యాంక్లో అరేంజ్ చేయడం జరుగుతుంది. దీంతో ఎంతోమంది ప్రాణాలను కాపాడిన రాంబాబు గారు, అదేవిధంగా రామకృష్ణారెడ్డి గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, రాను రోజుల్లో కూడా ఎవరైనా సరే ఇటువంటి పుట్టినరోజు సందర్భంగా ఇటువంటి మంచి కార్యక్రమాలు, సమాజానికి ఉపయోగపడే మంచి కార్యక్రమాలని మన రాంబాబు గారు ఏ రకంగా అయితే ఏర్పాటు చేస్తున్నారో ఇటువంటి కార్యక్రమాలని అందరూ కూడా ఏర్పాటు చేసి అదేవిధంగా ప్రజలకి ఎంతో ఉపయోగపడే విధంగా చేయవలసిందిగా ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సత్య రామకృష్ణారెడ్డి గారికి, అదేవిధంగా ఆయన మిత్ర బృందానికి, ముఖ్యంగా రాంబాబు యువసేన సభ్యులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నారు.